హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుకన్య ఎడ్యుకేషనల్ వరల్డ్. ఈరోజు నేను పెట్టబోయే పోస్ట్ దేని గురించి అంటే డిఫరెంట్ వర్డ్స్ విత్ డిఫరెంట్ మీనింగ్స్. డైలీ యూస్లో మనం యూస్ చేసే కొన్ని తెలుగు వర్డ్స్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు ఒకసారి చూద్దాం. కమింగ్ టు ద ఫస్ట్ది ఏంటంటే అండి, పాడైపోయింది. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము? డ్యామేజ్డ్. ఇవి నార్మల్గా కొన్ని తెలిసినవి, కొన్ని తెలియనివి కొత్త ఉన్నాయండి. సో జస్ట్ ఇవి రివైజ్ చేయడం వల్ల మన బ్రెయిన్లో ఫీడ్ అయిపోయి ఒక పక్కన ఉంటాయి. సో లెట్ us see. విరిగిపోయింది, దాన్ని ఏమంటాము? బ్రోకెన్ అని ఇంగ్లీష్లో అంటాము. నెక్స్ట్ కుళ్ళిపోయింది, డికంపోజ్డ్ అని, లేదంటే రోటెన్. నెక్స్ట్ తెగిపోవడం, దాన్ని ఇంగ్లీష్లో కట్ ఆఫ్. దారం తెగిపోయిందని కానీ, లేదా ఏదైనా ఫర్ ఎనీ పర్పస్ వాట్ వీ యూస్ ఫర్ తెగిపోవడం ఈజ్ కట్ ఆఫ్. నెక్స్ట్ తొడవడం. తొడవడం అంటే ఏంటంటే అండి, ఏదైనా వస్తువులు కానీ లేదా వెహికల్స్ కానీ ఏదైనా కానీ వస్తువుల్ని తొడవడం వైపింగ్ అని యూస్ చేస్తామండి. నెక్స్ట్ ఊడ్చడం. ఈ ఊడ్చడంకి వచ్చేసరికి స్వీపింగ్ అంటామండి ఇంగ్లీష్లో. ఫ్లోర్ క్లీన్ చేస్తాం కదండి, ఇవన్నీ ఈ స్వీపింగ్. నెక్స్ట్ గీరేసింది, స్క్రాచ్డ్. గోడ గీరేసింది, లేదంటే చెల్లి అక్క కొట్టుకున్నప్పుడు, అన్న తమ్ముడు కొట్టుకున్నప్పుడు అన్నయ్య గిరేశాడు, తమ్ముడు గిరేశాడు అనే వర్డ్స్ యూస్ చేస్తాం కదా డైలీ లైఫ్లో. దానికి గిరేసింది లేదంటే గిరేశాడు, దానికి స్క్రాచ్డ్ ఆర్ హి స్క్రాచ్డ్ మీ, లైక్ దట్ వాడతామండి. నెక్స్ట్ గీరేసింది లేదంటే గీసేసింది, షీ స్క్రాచ్డ్ మీ ఆర్ హీ స్క్రాచ్డ్ మీ. నెక్స్ట్ అల్లడంకి వచ్చేసరికి మాలలు అల్లడం, దారాలు అల్లడం, నెక్స్ట్ లేదా తాడు అల్లడం అని యూస్ చేస్తాం కదండి డైలీ లైఫ్లో. దాన్ని ఇంగ్లీష్లో నిట్ అంటారండి. ఏంటండి? నిట్. నెక్స్ట్ చిరిగిపోయింది, బట్టలు చిరిగిపోవడం, అలాంటి వర్డ్స్ డైలీ లైఫ్లో వస్తాయి కదా, వాటికి టార్న్ అనాలండి. నెక్స్ట్ పిలుస్తోంది. షీ ఈస్ కాలింగ్ యూ. పిలుస్తోంది అని అనడానికి ఇంగ్లీష్ కాలింగ్ అంటారండి. ఇక్కడ పిలుస్తుంది చాలా డిఫరెన్స్ ఉన్నాయండి. తను నన్ను ఆ నేమ్తో పిలుస్తుంది, లేదంటే ఈ నేమ్తో పిలుస్తుంది, స్వీటీ లేదంటే ఆర్తి, అలా పిలుస్తుంది నన్ను అని చెప్పడానికి షీ కాల్స్ మీ స్వీటీ అలాగండి. నెక్స్ట్ షీ ఈస్ కాలింగ్ యూ టు లిఫ్ట్ ద కాల్, అలా చెప్పడానికి పిలుస్తోంది అని అంటామండి, దానికి కాలింగ్ అని వాడాలండి. నెక్స్ట్ ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది, ఆ అబ్బాయి నన్ను మోసం చేశాడు అని డైలీ లైఫ్లో కొన్ని వర్డ్స్ వింటాం కదండి, వాటికి చీటెడ్. నెక్స్ట్ అక్రమం. ఏదైనా బిల్డింగ్స్ అక్రమంగా కట్టిన ఉంటాయి కదండి, వాటికి ఇల్లీగల్ అని అంటారండి. నెక్స్ట్ అన్యాయం. ఎవరికైనా కోర్టులో న్యాయం జరగకుండా అన్యాయం జరిగినా, లేదంటే చాలా అంత అన్యాయంగా మాట్లాడకంటారు కదా, దానికి ఇంజస్టిస్ అని వాడతామండి. నెక్స్ట్ కూల్చేసింది, లేదంటే కూల్చివేత. చూడండి, కొన్ని బిల్డింగ్స్ అక్రమంగా కట్టినప్పుడు కానీ, లేదంటే బ్లాక్ మనీ ఉంటాయి కదా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కట్టకుండా వాటితో ఏదైనా బిల్డింగ్స్ కట్టినప్పుడు అవి ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు కూల్చేస్తారండి. వాటికి ఎటువంటి పర్మిషన్స్ లేకుండా కట్టినప్పుడు కూల్చేస్తారండి. ఆ వర్డ్స్ ఆ సందర్భాల్లో కానీ. నెక్స్ట్ అంటే కుప్ప కూల్చేసింది, లేదంటే అవతల వాళ్ళకి కొంప కూల్చేసింది, అలాంటి వర్డ్స్ వాడతారు కదా. ఆ కూల్చేసింది అనే పదానికి డిమాలిష్డ్ అని వాడంటారండి, లేదంటే స్మాష్డ్ అని వాడతారండి. స్మాష్ చూడండి, స్మాష్.
సో ఇవన్నమాట డైలీ యూజ్ చేసే తెలుగు పదాలు, వాటికి ఇంగ్లీష్ పదాలు. ఇవేంటంటే అండి, ఇవి కొంతమందికి అవసరం లేదా అనిపించవచ్చు, కొంతమందికి వర్డ్స్ అయ్యో బాగున్నాయి అనిపిస్తాయి. ఏం లేదండి, స్మాల్ థింగ్. ఇవి జస్ట్ చూసి నేర్చుకుని బ్రెయిన్లో ఓ పక్కన పడి ఉంటాయి. కొంతసేపు రివైజ్ చేయండి, ఒకసారి గుర్తుండకపోవచ్చు కొన్ని వర్డ్స్. నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారి చూడండి, అలా బ్రెయిన్లో ఫీడ్ అయిపోయి ఉంటాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్.